హలో అండి. మేము నర్మదా పుష్కరాలకి ఓంకారేశ్వరం వెళ్ళామండి. అయితే మేము బుక్ చేసుకున్న ట్రైను క్యాన్సిల్ అయిందండి. అందువల్ల మేము జనరల్ ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చింది. కానీ జనరల్లో వెళ్ళినా మాకు అంత ఇబ్బంది ఏం లేదండి, చాలా బాగుంది జర్నీ. విజయవాడ నుంచి మేము భోపాల్లో దిగాము. అక్కడ నుంచి మళ్ళీ ఇండోర్కి ట్రైన్లో వెళ్ళామండి. ట్రైన్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి భోపాల్ ఇండోర్ నుంచి మేము బస్సులో వెళ్ళామండి ఓంకారేశ్వరం. కానీ ప్రయాణం మాత్రం చాలా బాగుందండి. కొండలు, ఎత్తైన పర్వతాలు, అసలు చాలా బాగుందండి జర్నీ. తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత సంగమ స్నానానికి వెళ్ళామండి బోట్లో. సంగమ స్నానానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ డ్యాము అవన్నీ చూసుకుని తర్వాత ఓంకారేశ్వర దర్శనం చేసుకున్నామండి. ఓంకారేశ్వర దర్శనానికి వెళ్తే పుష్కరాల టైం కాబట్టి బాగా రష్గా ఉంది. మేము విడిగా అమౌంట్ కట్టుకుని మేము దర్శనానికి వెళ్ళామండి. అక్కడి నుంచి వస్తూ మళ్ళీ మమలేశ్వర దర్శనం చేసుకున్నామండి. ఓంకార దర్శనం వెళ్ళిన వాళ్ళు మమలేశ్వరుని కూడా దర్శించుకుంటేనే ఓంకార యాత్ర పూర్తవుతుంది. అలా కాకోకుండా మేము ఓంకారేశ్వరుని మాత్రమే చూసి వచ్చేయకూడదండి, మమలేశ్వరం కూడా వెళ్ళాలి. రెండు నదికి ఆ ఒడ్డున ఓంకారేశ్వరం ఉంటే యువతల ఒడ్డున మమలేశ్వరం ఉంటుందండి. అక్కడ రూమ్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. జర్నీ మాత్రం మాకు చాలా బాగా ఉందండి. కానీ మేము అసలు అనుకోలేదండి ఓంకారేశ్వరం మేము ఇట్లా వెళతాము అని చెప్పేసి. మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇదంతా చూసిన తర్వాత ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.